నమస్తే, వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు. భారత్ నుండి అధికంగా ఎగుమతులు జరిగే దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంటుంది. వ్యవసాయ రంగం నుండి మొదలుకొని ఫార్మా రంగం వరకు అనేక రంగాల్లో మన ఉత్పత్తులు అమెరికా మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. అక్కడ నుండి మన దేశానికి పెద్ద ఎత్తున ఉత్పత్తులు వస్తున్నాయి. కానీ భారత్ పంపించే ఉత్పత్తులపై అమెరికా నామమాత్రపు సుంకాలు విధిస్తుంటే భారత్ మాత్రం భారీగా సుంకాలు, టారిఫ్లు విధిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే అనేక సార్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న ట్రంప్ ప్రతీకార పన్నుల విధానాన్ని అమలు చేస్తానంటూ ప్రతినబూనాడు. అదే జరిగితే భారత్ నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగిపోతాయని అంచనా వేస్తున్నారు. అమెరికా నుండి మనం దిగుమతి చేసుకునే వస్తువులతో పోల్చితే మనం ఎగుమతి చేసే వస్తువులే ఎక్కువ. దీంతో ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ మనపైనే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఏటా అమెరికాకు భారత్ ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. అయితే వచ్చే 4 ఏళ్లలో వృద్ధి రేటు పడిపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ట్రంప్ కోపాన్ని కాస్త చల్లార్చేందుకు భారత ప్రభుత్వం ఏకంగా బడ్జెట్లోనే అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై పన్నులు తగ్గించినా మరింత తగ్గించాలని ట్రంప్ హెచ్చరిస్తుండడం భారత్ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. కన్నుకి కన్ను, పన్నుకి పన్ను. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నూతన వాణిజ్య విధానం. ఏ దేశంతో ఎంత దోస్తానా ఉన్నా వాణిజ్యంలో మాత్రం అది కుదరదంటోంది అమెరికా. తమ ఉత్పత్తులపై ఎంత సుంకం విధిస్తే వారి ఉత్పత్తులపై తాము అంతే సుంకాలు విధిస్తామని తేల్చి చెబుతున్నారు ట్రంప్. ఇది కూడా కాదని వాణిజ్యేతర రక్షణ విధానాలతో తమ ఎగుమతులను కట్టడి చేస్తే ఆ దేశ ఎగుమతులపై తాము అదే పని చేస్తామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పే ట్రంప్ ఈ పరస్పర సుంకాల విషయాన్ని మోదీ సమక్షంలోనే ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. We're on time with the tariffs, and it seems like that's moving along very rapidly. We've been mistreated very badly by many countries, not just Canada and Mexico. We've been taken advantage of. We were led by, in some cases, fools, because anybody that would sign documents like they signed, where they were able to take advantage of the American people, like has happened over the last long period of time, except for a little 4-year period that took place 4 years ago. But anybody that would agree to allow this to happen to our country should be ashamed of themselves. No, the tariffs are going forward on time, on schedule. This is an abuse that took place for many, many years. And I'm not even blaming the other countries that did this. I blame our leadership for allowing it to happen. I mean, you know, who can blame them if they made these great deals with the United States, took advantage of the United States on manufacturing, on just about everything, every aspect that you could imagine they took advantage of. I look at some of these agreements, I'd read them at night and I'd say, who would ever sign a thing like this? ఒక దేశం ఇంకో దేశం నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై ఎంత సుంకం విధిస్తుందో ఆ దేశం నుంచి ఎగుమతయ్యే వస్తువులపై అవతలి దేశమో అంతే సుంకం విధించడాన్ని పరస్పర సుంకాలు అంటారు. ఉదాహరణకు అమెరికా నుంచి దిగుమతయ్యే ఆటోమొబైల్స్ పై చైనా 25% దిగుమతి సుంకం విధిస్తే అమెరికా కూడా చైనా నుంచి దిగుమతయ్యే ఆటోమొబైల్స్ పై అదే స్థాయిలో 25% దిగుమతి సుంకం విధిస్తుంది. ఇలా చేయకపోబట్టే ఇతర దేశాలు తమ ఉత్పత్తులను చౌకగా అమెరికా మార్కెట్లో కుమ్మరిస్తూ తమ మార్కెట్లలో మాత్రం అధిక సుంకాలు, వాణిజ్యేతర ఆంక్షలతో అమెరికా ఎగుమతులను అడ్డుకుంటున్నాయని ట్రంప్ ఆరోపణ. దీనికి చెక్ పెట్టాలంటే ఈ సుంకాలు తప్పవని ట్రంప్ మొదట్నుంచి చెబుతూనే ఉన్నారు. అధికారం చేపట్టి నెలైనా తిరగకుండానే అందుకు శ్రీకారం చుట్టారు. Share with the citizens of the United States our home market, then you must pay for the privilege of doing it. In other words, you have to pay for the privilege of coming into our country, taking our jobs, taking our product, destroying our countries. We mentioned North Carolina, the furniture business, what they've done to these great artisans. I used to go down to North Carolina all the time to buy furniture for hotels that I was building, and they had the most incredible artisans. That whole thing was wiped out by China mostly, but others, and just wiped out. But it's going to come back. It's going to come roaring back. It's all going to come roaring back. We're going to put tariffs on outside countries and outside people that really mean us harm. They want to, well, they mean us harm, but they basically want to make their country good. Look at what others do. China's a tremendous tariff maker, and India and Brazil and so many countries. And
So we're not going to let that happen any longer because we're going to put America first. Always put America first. That's what's going to happen. ఈ హెచ్చరికలు ఫలిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈయూతో సహా అనేక దేశాలు ట్రంప్ మహాశయ నీతో పెట్టుకోం చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుందాం అని ఇప్పటికే సంకేతాలు పంపించాయి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న చైనా కూడా ఏదోలా ట్రంప్తో వాణిజ్య సంధికే ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు. అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ కూడా ట్రంప్తో పన్నులపైనే ప్రత్యేకంగా చర్చించినా పెద్దగా ఫలితం లభించలేదు. అమెరికా నుంచి దిగుమతయ్యే హార్లే డేవిడ్సన్ బైక్స్ పై మన దేశం ఇప్పటికే సుంకాలను భారీగా తగ్గించింది. వాణిజ్య లోటు తగ్గించేందుకు మరిన్ని అమెరికా వస్తువులపై దిగుమతి సుంకాలు తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీంతో పాటు పెద్ద ఎత్తున అమెరికా ఆయుధాలు, చమురు, ఎల్ఎన్జీ దిగుమతులకు సై అనబోతోంది. Thank you very much. It's a great honor to have Prime Minister Modi of India. He is a great friend of mine for a long time. We've had a wonderful relationship, and we kept the relationship during the 4-year period. The period that was a very interesting period indeed. I watched. I got to see how not to do things, and we've just started up again, and we have, I think, some very big things to talk about. Number one is they're going to be purchasing a lot of our oil and gas. We have more oil and gas than any other country in the world by far, and they need it, and we have it. And we're going to talk about trade. We're going to talk about many things. But ట్రంప్ వచ్చిన తర్వాత భారత ఎగుమతుల ద్వారా అమెరికాకు వచ్చే ఆదాయం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. 61,000 కోట్లు. అవును, మీరు విన్నది నిజమే. అక్షరాల 61,000 కోట్ల పన్ను భారం భారత్పై పడనుంది. ఈ మేరకు మన దేశీయ పరిశ్రమలు అదనంగా అమెరికాకు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల మోడీ పర్యటనలోనూ ప్రతీకార ట్యాక్సులుంటాయని తెలిపిన ట్రంప్ ఏప్రిల్ 1 తారీఖున నూతన ట్యాక్సులపై క్లారిటీ ఇస్తానని ప్రకటించారు. దాంతో ఏం జరగనుంది, ఏ విభాగాల్లో ట్యాక్సులు పెరగనున్నాయనే ఆందోళన దేశీయ ఎగుమతిదారుల్లో నెలకొని ఉంది. ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య అంతరం, ఇతర ట్యాక్స్ విధించే అవకాశాలున్న ఉత్పత్తుల జాబితాలోని వస్తువుల ఎగుమతుల పరిమాణాన్ని పరిశీలిస్తే ఏటా $7 బిలియన్, అంటే దాదాపు 61,000 కోట్లు మన నుంచి ట్రంప్ వసూలు చేసే అవకాశాలున్నాయంటున్నారు. అయితే ట్రంప్ నూతన ట్యాక్సులు ప్రకటించాకే పూర్తిస్థాయి క్లారిటీ వస్తుందని అంటున్నారు. అప్పుడే మన ఎగుమతులపై ఎలాంటి ప్రభావం ఉండనుందో అంచనాకు రాగలుగుతామని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. అమెరికా భారత్ మధ్య వాణిజ్యంలో భారత్ పైచేయిలో ఉంది. మన దేశం నుంచే అత్యధిక ఎగుమతులు జరుగుతున్నాయి. గతేడాది ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పరిశీలిస్తే భారత్ నుంచి $74 బిలియన్ మేర ఉత్పత్తులు అమెరికాలోకి వెళ్తే అక్కడి నుంచి మన దగ్గరకు $42 బిలియన్ మేర మాత్రమే దిగుమతులు జరిగాయి. అదే తీరుగా ట్రంప్ ఆరోపిస్తున్న పన్నుల విధానాన్ని పరిశీలిస్తే మన దేశం అమెరికా ఉత్పత్తులపై సరాసరి 11% టారిఫ్ పన్నులు చేస్తుండగా అమెరికా మాత్రం 2.8% పన్నులు వసూలు చేస్తోంది. రెండు దేశాల మధ్య టారిఫ్ వ్యత్యాసం 8.2% అధికంగా ఉండడమే ట్రంప్ ఆగ్రహానికి కారణం. ఇక విభాగాల వారీగా పరిశీలిస్తే భారత్ నుంచి వివిధ రసాయనాలు, లోహ ఉత్పత్తులు, ఆర్నమెంట్లు, ఆటోమొబైల్, ఫార్మా, ప్రాసెసింగ్, ఫుడ్ రంగాలపై ఎక్కువగా ప్రభావం పడనుంది. కాగా ఆభరణాల విభాగంలో ముత్యాలు, రత్నాభరణాలు వంటివే అత్యధికంగా $8.5 బిలియన్ మేర ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి చేశాం. ఆ తర్వాత అత్యధికంగా ఫార్మా $8 బిలియన్, పెట్రో రసాయన ఉత్పత్తులు $4 బిలియన్ మేర ఎగుమతి అయ్యాయి. ఇక అమెరికా నుంచి మన దేశానికి వచ్చిన ఉత్పత్తుల్లో చెక్క ఉత్పత్తులు, మెషినరీ ఐటమ్స్ పై 7%, పాదరక్షలు, రవాణా సామాగ్రిపై 15-20% పన్నులు వసూలు చేసిన భారత్ ఆహార వస్తువులపై 68% టారిఫ్లను రాబట్టింది. దేశీయ ఆహార పరిశ్రమను రక్షించుకునేందుకు ఇలా భారీ సుంకాల్ని అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కానీ ఇరువైపుల నుంచి చూసినప్పుడు ఇది ఆమోదయోగ్యం కాదు అంటున్నారు అమెరికన్ అధికారులు. ఇక ఈ రంగాల కంటే వ్యవసాయ ఉత్పత్తులు, మోటార్ సైకిళ్లపై విధిస్తున్న పన్నులపై ట్రంప్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అత్యంత ప్రాధాన్య దేశం కింద మన వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా కేవలం 5% టారిఫ్నే వసూలు చేస్తోంది. కానీ మన దేశం మాత్రం అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులపై ఏకంగా 39% పన్నులు రాబడుతోంది. అలాగే అమెరికా మోటార్ సైకిళ్లపై అయితే 100% సుంకం అమలు చేస్తూ దిగుమతుల్ని నియంత్రించేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది.
ఇదే సందర్భంలో మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే మోటార్ సైకిళ్లపై అమెరికా 2.4% టారిఫ్ మాత్రమే విధిస్తున్నట్లు వాషింగ్టన్ స్పష్టం చేస్తోంది. ఇలా అనేక రకాల వివాదాలున్న నేపథ్యంలో ట్రంప్ ప్రతీకార టారిఫ్లను విధిస్తే మన ఎగుమతిదారులకు మరింత భారం తప్పదు అంటున్నారు. ఈ పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం మేలని అంటున్నారు. భారత్పై ట్రంప్ మ్రోగించిన పన్నుల సైరన్తో దేశీయ ఫార్మా రంగానికి కష్టకాలం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఫార్మా సంస్థలపై పిడుగుపడినట్లు అయింది. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే సెమీ కండక్టర్లు, ఫార్మాన్యూటికల్ ఉత్పత్తులపై 25% లేదా అంతకంటే ఎక్కువగా పన్ను వేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా జనరిక్ ఔషధ మార్కెట్పై ఆధారపడి ఉన్న దేశీయ ఫార్మా సంస్థలకు ఇది చేదు వార్త. 2024లో భారత్ నుండి అమెరికాకు $8.7 బిలియన్ విలువైన ఔషధాలు ఎగుమతి అయ్యాయి. ట్రంప్ వచ్చిన తర్వాత తగ్గుదల మొదలవుతుందనుకున్న ఆందోళనలో భారత ఫార్మా కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ టారిఫ్ వార్ కారణంగా భారత ఫార్మా రంగంపై ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఇప్పటికే స్టీలు, అల్యూమినియంపై 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ మందులపైన 25% వరకు పన్నులు వేస్తామని, దీనిపై ఏప్రిల్ 2న తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశీయ ఫార్మా వర్గాలకు ఇది ఆందోళన కలిగించే అంశమే. మన దేశం నుంచి అమెరికాకు మందులు అధికంగా ఎగుమతి అవుతుండడమే ఇందుకు కారణం. మందుల దిగుమతులపై సుంకం విధిస్తే అమెరికాకే నష్టమని, అక్కడ మందుల ధరలు పెరిగి ప్రజలు గగ్గోలు పెడతారు కాబట్టి వీటి జోలికి రాకపోవచ్చని మన పరిశ్రమ భావించింది. అందుకు భిన్నంగా ట్రంప్ హెచ్చరించడంతో మన ఫార్మా వర్గాలు కంగుతిన్నాయి. ట్రంప్ ప్రకటన వాస్తవ రూపం దాల్చితే మన దేశానికి ఎంత మేరకు నష్టం జరుగుతుంది, దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటి అనే కసరత్తులో అటు ప్రభుత్వం, ఇటు ఔషధ పరిశ్రమ వర్గాలు మునిగిపోయాయి. మన దేశం నుంచి ఏటా మందుల ఎగుమతులు $30 బిలియన్ మించనున్నాయి. ఇందులో 3వ వంతు అమెరికాకే చేరుతున్నాయి. దేశీయ ఫార్మా కంపెనీలకు ఎగుమతుల పరంగా అమెరికా అతిపెద్ద మార్కెట్. జనరిక్ ఔషధాలు, ఇంజెక్టబుల్స్, ఏపీఐలను మన దేశం అధికంగా ఎగుమతి చేస్తోంది. సుంకాల విషయమై ఇరు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతాయని, ఔషధ రంగంపై పెద్దగా ప్రభావం ఉండదనే నమ్మకాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తుండగా ఇబ్బంది తప్పకపోవచ్చని మరికొందరు విశ్లేషిస్తున్నారు. తగిన ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోకపోతే ఇబ్బంది పడతామని స్థానిక ఔషధ కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు. దాదాపు $600 బిలియన్ విలువైన అమెరికా ఔషధ విపణిలో పేటెంట్ రక్షణ గల బ్రాండెడ్ ఔషధాల వాటా 86%, జనరిక్ మందుల వాటా 14%. చౌకగా లభించే జనరిక్ మందుల విభాగంలో భారత ఫార్మా కంపెనీలు క్రియాశీలకంగా ఉన్నాయి. తక్కువ ఖర్చులో నాణ్యమైన జనరిక్ మందులు అందించడం మన ఫార్మా కంపెనీల ప్రత్యేకత. యుఎస్ FDA వద్ద ఎన్నో మందులకు DMF, ANDA అనుమతులను మన కంపెనీలు అధికంగా సంపాదిస్తున్నాయి. యుఎస్ FDA అనుమతి ఉన్న ఫార్మా యూనిట్లు అమెరికా వెలుపల అత్యధికంగా మన దేశంలోనే ఉన్నాయి. మన దేశంలో యుఎస్ FDA అనుమతి గల 650 యూనిట్ల నుంచి జనరిక్ మందులను స్థానిక ఫార్మా కంపెనీలు అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. ఇంతగా విస్తరించిన ఔషధ పరిశ్రమ ఏ దేశంలోనూ లేదు. అందువల్ల తక్కువ ఖర్చులో లభించే జనరిక్ మందుల కోసం అమెరికా మన దేశంపై ఆధారపడక తప్పదని ఫార్మాక్జిల్ ఫార్మా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మందులను అమెరికాలో ఉత్పత్తి చేసేందుకు అయ్యే ఖర్చులో 30% తక్కువకే మన దేశంలో ఉత్పత్తి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతానికి మన దేశం నుంచి మందులు కొనుగోలు చేయడం యుఎస్కు తప్పదని అంటున్నారు.
అమెరికాలోని చిన్న చిన్న ఔషధ తయారీ యూనిట్లను కొనుగోలు చేయడం లేదా ఇప్పటికే ఉన్న తమ అనుబంధ కంపెనీల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడం సరైన నిర్ణయం అవుతుందని దేశీయ ఫార్మా వర్గాలు భావిస్తున్నాయి. కొన్ని ఫార్మా కంపెనీల యాజమాన్యాలు ఈ దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మందుల ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్గా ఉంది. దాదాపు 12,000 కోట్ల వార్షిక అమ్మకాలు నమోదవుతున్న కొన్ని మందులకు వచ్చే 5 ఏళ్లలో యూఎస్లో పేటెంట్ గడువు తీరనుంది. ఈ జెనరిక్ ఔషధాలను అమెరికాలో విక్రయించే అవకాశం మన ఫార్మా కంపెనీలకు లభిస్తుంది. దీనికోసం స్థానిక కంపెనీలు యూఎస్ ఎఫ్డీఏ వద్ద ఏఎన్డీఏ దరఖాస్తులు చేస్తున్నాయి. అందువల్ల యూఎస్ మార్కెట్ను వదులుకోలేమని, తగిన పరిష్కార మార్గాలను అన్వేషించడమే పరిష్కారమని పరిశ్రమ వర్గాలు వివరిస్తున్నాయి. టారిఫ్ల దెబ్బతో సన్ ఫార్మాస్యూటికల్స్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, బయోకాన్ వంటి సంస్థలు భారీగా నష్టపోనున్నాయి. 2024లో సన్ ఫార్మాకు వచ్చిన మొత్తం ఆదాయంలో అమెరికా నుంచి 32% సమకూరింది. అదనపు సుంకాలు విధించడంతో సంస్థపై పడనున్న భారాన్ని వినియోగదారులపై మోపేందుకు ఫార్మా కంపెనీలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఫార్మా ఉత్పత్తుల ధరలు పెంచక తప్పదన్న అభిప్రాయానికి భారత ఫార్మా కంపెనీలు వచ్చినట్టు తెలుస్తోంది. ట్రంప్ టారిఫ్ల దెబ్బ ఫార్మా సంస్థలతో పాటు కొనుగోలుదారులపై కూడా పడనున్నదన్నమాట. ధరలు పెరిగితే అమెరికాలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మందుల కోసం అదనపు డాలర్లు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అమెరికా టారిఫ్ల భయం అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నారు. అయితే అమెరికా టారిఫ్లపై భారత్ ఎలా స్పందిస్తుందన్నది మాత్రం ప్రస్తుతానికి ఆసక్తిగా మారింది. కెనడా, చైనా, యూరోపియన్ యూనియన్ లాగా అమెరికా టారిఫ్లకు ప్రతిస్పందనగా భారత్ టారిఫ్లు విధించే అవకాశాలు లేవని నిపుణులు అంటున్నారు. కొన్నాళ్లు పోయాక అమెరికాతో ఇండియా టారిఫ్ సంధి చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మీరు ఎంత పన్నులు వేస్తే మేము అంతే పన్నులు వేస్తామన్న అమెరికా అధ్యక్షుడి హెచ్చరికల నేపథ్యంలో భారత్ కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ హెచ్చరిక తర్వాత భారత్ తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇన్నాళ్లు దిగుమతులపై అధిక పన్నులు విధిస్తూ వచ్చిన భారత్ ఇప్పుడు దిగుమతి సుంకాలను తగ్గించే దిశగా ఆలోచిస్తోంది. ఆర్థిక శాఖ అధికారులు దీనిపై సమాలోచనలు ప్రారంభించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత వాణిజ్య విధానంలో సుంకాల కోతలు, హేతుబద్ధీకరణ కీలక భాగమని తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం పన్నులను తగ్గిస్తుందని స్పష్టం చేశారు. అమెరికాతో వాణిజ్య వివాదాలను తగ్గించేందుకు కేంద్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా దిగుమతి సుంకాలను తగ్గించడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, పోటీతత్వాన్ని పెంచడం ద్వారా వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడం వంటి వ్యూహాలను అమలు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. పన్నుల వివాదాన్ని పరిష్కరించేందుకు భారత్ తన వాణిజ్య ప్రణాళికలను సమతుల్యం చేస్తూ ముందుకెళ్లే అవకాశం ఉంది. భారతదేశం యొక్క 30 అత్యంత ముఖ్యమైన దిగుమతులపై సుంకాలు 3% లోపు ఉన్నాయని, కొన్ని ఎంపిక చేసిన ఉత్పత్తులకు మాత్రమే అధిక సుంకాలు వర్తిస్తాయని ఆర్థిక శాఖ కార్యదర్శి తూహిన్ పాండే తెలిపారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల్లో ఈ మార్పులు ఇతర దేశాల పట్ల అమెరికా వైఖరిని కూడా ప్రభావితం చేయవచ్చు. ట్రంప్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటూ చైనా, మెక్సికో, యూరప్ వంటి దేశాలపైన అధిక పన్నులు విధిస్తున్నారు. ఈ క్రమంలో భారత్ వాణిజ్య విధానాలను సమతుల్యం చేసుకోవడం తప్పనిసరి అయింది. దిగుమతి సుంకాల తగ్గింపు, వాణిజ్య సరళీకరణ వల్ల దేశీయ పరిశ్రమలు కొన్ని ప్రయోజనాలను పొందుతాయి. ముఖ్యంగా భారత్ టెక్స్టైల్, ఫార్మా, ఆటోమొబైల్ పరిశ్రమలు అమెరికాకు తమ ఉత్పత్తులు ఎగుమతి చేసేందుకు మరింత అవకాశం ఏర్పడే అవకాశం ఉంది. అయితే అమెరికా అధిక పన్నులు విధించినా భారత పరిశ్రమలు పోటీ తట్టుకునేలా నూతన వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల ద్వారా అమెరికాతో మంచి సంబంధాలు కొనసాగించే దిశగా ప్రయత్నిస్తోంది. 2 దేశాల మధ్య బలమైన వ్యాపార ఒప్పందాలుంటే ఇలాంటి సమస్యలను ముందుగానే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రపంచ వాణిజ్యంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి దేశం తమ వాణిజ్య విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ట్రంప్ విధానాలు ఇతర దేశాలపైన ప్రభావం చూపుతూ ఉండడంతో భారత్ తన వ్యూహాలను సమయోచితంగా మార్చుకునే దిశగా అడుగులు వేయడం అత్యంత అవసరం.
ట్రంప్ టారిఫ్లతో భారత జీడీపీపై 0.1 నుంచి 0.6% మేర ప్రభావం పడొచ్చని గోల్డ్మన్ సాక్స్ అంచనా వేసింది. అమెరికా దిగుమతి చేసుకునే అన్నింటిపైనా సగటు వ్యత్యాసం మేర టారిఫ్లు మోపితే అలాంటి పరిస్థితుల్లో భారత్ చేసే ఎగుమతులపై అమెరికా నికర టారిఫ్ రేట్లు 6.5% మేర పెరగొచ్చని పేర్కొంది. అలా కాకుండా విడిగా ప్రతి ఉత్పత్తిపై 2 దేశాల మధ్య ఉన్న వ్యత్యాసం మేర అదనంగా టారిఫ్ పెంచేస్తే అప్పుడు భారత ఎగుమతులపై పెరిగే సుంకాల భారం 6.5 నుంచి 11.5% మధ్య ఉంటుందని వివరించింది. ట్రంప్ సుంకాల ప్రభావం మన దేశంపైన పడనుంది. కాకపోతే అది చైనా, జపాన్, EU దేశాలపై ఉన్నంత తీవ్రంగా ఉండకపోవచ్చని నిపుణుల అంచనా. గత ఏడాది భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 19,000 కోట్ల డాలర్లకు అంటే సుమారు 16.49 లక్షల కోట్లకు చేరింది. ఇందులో దాదాపు 5,000 కోట్ల డాలర్లు అంటే సుమారు 4.34 లక్షల కోట్లు మన దేశానికి మిగులు ఉంది. అమెరికా మొత్తం ఎగుమతి దిగుమతుల్లో మన వాటా అంతంత మాత్రమే. అయితే మన దేశానికి చెందిన కొన్ని రంగాలు ట్రంప్ సుంకాలతో దెబ్బతింటాయని భావిస్తున్నారు. మన ఐటీ ఎగుమతులకు అమెరికానే అతిపెద్ద మార్కెట్. ట్రంప్ సుంకాల ప్రభావం నేరుగా మన ఐటీ ఎగుమతులపై ఉండకపోయినా ఆ ఉద్రిక్తతల ప్రభావం మాత్రం మన ఐటీ పరిశ్రమపై బాగానే ఉంటుంది. ట్రంప్ తొలిసారిగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెచ్చిన H-1B వీసా నిబంధనలు ఆ దేశంలో మన ఐటీ నిపుణుల ఉద్యోగ అవకాశాలను బాగా దెబ్బతీశాయి. ఇప్పుడు ఈ దుందుడుకు నిర్ణయాల ప్రభావం ఐటీ కంపెనీలపైన కొద్దో గొప్ప పడక తప్పదు. అమెరికా మొత్తం స్టీల్ దిగుమతుల్లో మన వాటా 5% కంటే తక్కువే. అయినా డొనాల్డ్ ట్రంప్ మన దేశాన్ని చైనా, కెనడా, మెక్సికో, బ్రెజిల్లా ఒకే ఘాటన కట్టేసి 25% సుంకం విధించారు. దీంతో టాటా స్టీల్, సెయిల్, JSW స్టీల్ వంటి కంపెనీల లాభాలకు ఇప్పటికే గండిపడి స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీల షేర్లు కుదేలవుతున్నాయి. ట్రంప్ సుంకాలతో చైనా తన మిగులు స్టీల్ను భారత మార్కెట్లోకి డంప్ చేసే ప్రమాదం మరింత పెరిగిందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. భారత్ వృద్ధి కోసం ఎగుమతులపై అంతగా ఆధారపడి లేదు. కాబట్టి అమెరికా టారిఫ్ ప్రభావం చాలా పరిమితంగానే ఉంటుందని భారత ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. జ్యువెలరీ, ఫార్మాస్యూటికల్, టెక్స్టైల్, కెమికల్స్పై టారిఫ్ల ప్రభావం ఎక్కువగా ఉండవచ్చన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అయితే భారత్ నుంచి వచ్చే ఫార్మాస్యూటికల్స్పై అమెరికా అధిక సుంకాలు విధించకపోవచ్చని, అలా చేయడం అమెరికాలో ఆరోగ్య వ్యయాలను పెంచుతుంది అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అదే సమయంలో టెక్స్టైల్స్, కెమికల్స్ అధిక టారిఫ్ల రిస్క్ ఎదుర్కోవాల్సి రావచ్చన్నారు. ట్రంప్ మొదటి విడత పాలనను గుర్తు చేసుకుని చూస్తే మొత్తం మీద భారత్పై పడే ప్రభావం పరిమితంగానే ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇది ఇవాల్టి ఉన్నది ఉన్నట్టు. రేపటి ఉన్నది ఉన్నట్టులో మళ్ళీ కలుసుకుందాం.